ముందుగా తెలుగు 70 ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం కావడంతో ప్రత్యేకించి నగరంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. ప్రత్యేకించి కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తులు కూడా తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి శివారాధన అయితే చేస్తూ ఉంటారు. ఈ మాసంలో శివారాధన చేసినట్లయితే ప్రత్యేక ఫలితాలు కూడా లభిస్తాయని భక్తులు కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసం అన్ని మాసాల్లో కూడా ప్రత్యేకమైన విశిష్ట కలిగిందనే చెప్పాలి. ఆ విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి సోమవారం కానీ అలాగే పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు వెలిగించినట్లయితే సంవత్సరం అంతా మనం పూజలు చేసుకునే వీలు ఉంటుంది ఉండకపోతుంది. అలాంటి వాళ్ళు సంవత్సరం అంతా పూజ చేసిన ఫలం అయితే కలుగుతుందని చెప్పాలి. అండ్ అందులోకి మనము ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా కార్తీక మాస పూజల్లో పాల్గొంటూ ఉంటారు. అలా కాకుండా ఇంటి యాజమానులు ఎవరైతే ఉన్నారో పూజా కార్యక్రమాలు ఆచరించినట్లయితే ప్రత్యేక ఫలితాలు కూడా పొందవచ్చు అని కూడా మన అర్చకులు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు శివాలయంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి అభిషేకాలు పూజా కార్యక్రమాలు శివయ్యకు చేస్తూ ఉంటారు. మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని సనత్ నగర్ ఉన్న ఆలయం దగ్గర ఉన్నాము. మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, కార్తీక మాసం విశిష్టత ఏంటి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, ఇలాంటి విషయాలపైన మాట్లాడదాము. అయ్యా చెప్పండి, ఆలయంలో భక్తులు కూడా పొద్దున్నుంచి వస్తూనే ఉన్నారు, కిటకిటలాడుతూనే ఉన్నారు. ప్రత్యేకించి కార్తీక మాసం విశిష్టత ఏంటి? హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. మల్లికార్జునేశ్వర భగవానికి జయ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమః. ఇక్కడ హనుమాన్ దేవస్థానంలో వేంచేసి ఉన్న సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత మల్లికార్జున ఆలయం వద్ద ఈ కార్తీక మాస విశేషంలో ఈరోజు 3వ సోమవారం కాబట్టి ఉదయం 4 గంటల నుండి ఈ భక్తుల యొక్క రద్దీ బాగా పెరుగుతున్నది. ప్రతి వారం కూడా విశేషంగా భక్తులు వస్తున్నారు. వారి ద్వారా అభిషేకాలు వగైరా పూజలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలు ఏవి ఉన్నాయో ఆ కోరికలు వాళ్ళు నెరవేరుస్తున్న భగవంతుడు. కాబట్టి భక్తి శ్రద్ధలతో అందరూ వచ్చి ఈ యొక్క అభిషేకంలో పాల్గొని వాళ్ళు పునీతులు అవుతున్నారు. ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి. దానిలో రేపటి విషయంలో రేపు అన్నాలంకరణ అనే ఒక కార్యక్రమం ఉంది. అన్నంతో శివుణ్ణి మనము ఇక్కడ లేపనం చేస్తుంటాము. ఆ లేపనం అయిన తర్వాత ఆ లేపన దర్శనం సాయంకాలం ఉంటుంది. ఉదయం అభిషేకము, సాయంకాలం అన్నాలంకరణ దర్శన. విశేషంగా ఇంకోటి ఏమిటంటే అన్నము లేపనం అయిన తర్వాత అన్నము తీసిన తర్వాత భగవంతుడి ప్రసాదం అని ఎవరైతే స్వీకరిస్తారో తీసుకుంటారో ఎవరికైతే తెల్ల పూత ఉంటుందో కుష్టు వ్యాధి అంటారో అలాంటి వాళ్ళు ఆ అన్నాన్ని లేపనం చేసుకొని తన శరీరానికి రాసుకుంటే దాని యొక్క ప్రభావం వలన వారికి ఆ రోగం అనేది నిర్ముక్తి అవుతుందని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి అలాంటి భక్తులు గాను వచ్చి ఆ అన్నాన్ని స్వీకరించి వాళ్ళ ఆ యొక్క ప్రసాదం తీసుకొని వాళ్ళు పునీతులు అవుతుంటారు. చాలామందికి ఇక్కడ గుణాలు వస్తూనే ఉన్నాయి. భగవత్ కృపాకటాక్షం వల్ల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి యొక్క కృపాకటాక్షం వల్ల అందరి కూడాను క్షేమంగా ఆనందంగా ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుతూ ఈ భగవంతుడు ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు తథాస్తు. సో చూశారు కదా, ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున అన్నంతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు కూడా వారు తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఈ కార్తీక మాసం వచ్చి భక్తులు ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి ప్రత్యేకించి అభిషేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. దీపారాధన చేసుకునే కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకించి ప్లేస్ కూడా అలాట్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఏదైతే శివుడికి అభిషేక ప్రియుడు అనే పేరుందో అలాగే శివుడికి ఇక్కడ భక్తులు కూడా వచ్చి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు అలాగే బిల్వార్చన కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు స్వామివారికి, అలాగే కార్తీక మాసం అంటే ఎంతో స్పెషల్గా భావిస్తాము, మీకు ఎలా అనిపిస్తుంది? కార్తీక మాసం చాలా స్పెషల్ అండి. అన్ని శివుడి కోసం చేస్తాము. అభిషేకాలు ఫుల్ జరుగుతాయి. ఆలయంలో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయండి సౌకర్యాలు, ఎవరికేమి ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాయండి.
ప్రజెంట్ మనం ఏంటంటే ప్రజెంట్ జనరేషన్స్కి చాలా తెలియకపోతూ ఉంటాయి ఇలాంటి విశిష్టత గురించి. సో ప్రత్యేకించి కార్తీక మాసంలో పూజ చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు దక్కుతాయని మీరు భావిస్తుంటారు? మనం అనుకునే ఫలితాలు జరుగుతాయండి, ఏమంటే అవి అనుకునేయండి. దానికి కార్తీక మాసంలో ఇంపార్టెంట్ చేసి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరికొంతమంది భక్తులు అయితే పూజా కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, చాలా మందికి కార్తీక మాసం ఎంతో విశిష్టంగా భావిస్తూ ఉంటారు. మీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? మా బాబు శివదీక్ష తీసుకున్నారు. మేము ఇంటికి ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే ఉంటాం. ప్రతిరోజు నేను 6 గంటలకల్లా ఈ టెంపుల్కి వస్తూ ఉంటాను. ఇగో నందీశ్వరికి వాటర్ వేయడానికి వచ్చాను. అలాగే ఇక్కడ స్వామి అర్చకులు కూడా భక్తులకు ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా యాజమాన్యం కూడా చాలా బాగా చూస్తారు. ప్రతి ఒక్కరికి అభిషేకాలు శాస్త్రోక్తంగా అన్నీ బాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు, ప్రతి పండగకి కూడా ఇక్కడ చాలా ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మన కార్తీక పౌర్ణమి రోజున చూడాలి, మేము చాలా బాగా చేశారు. ఇక్కడ జ్వాలాతోరణం కానీ అన్నీ చేశారు. అలాగే పక్కన అయ్యప్ప టౌన్ టెంపుల్ ఉంది, అక్కడ కూడా రాత్రి పడి పూజ జరిగింది. ప్రతి పండక్కి కూడా ఇక్కడ అర్చకులు కానీ ప్రసాదాల విషయంలో కానీ ఏది కూడా లోటు లేకుండా ఘనంగా జరుగుతుంటాయి పూజలు. మాత్రం భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అసలు ఇక్కడికి వచ్చామంటే చూశారు కదా మీరు, సోమవారికి మనల్ని స్వయంగా మన చేత అభిషేకాలు చేయిస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు. చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారు. ప్రత్యేకించి శివుడికి అభిషేక ప్రియుడు అనే పేరు కూడా ఉంది. సో అలా సామాన్య భక్తులు కూడా స్వామివారికి అభిషేకం చేసే ఇబ్బంది లేకుండా కూడా కల్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంతమంది రోజు భక్తులు వస్తూ ఉంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఉదయం 6 గంటల నుండి ఇక్కడ క్యూలోనే ఉంటుంటారు. రోజు మేము వచ్చే టైంకి అయితే 100 మెంబర్స్ దాకా ఉంటారు. టోకెన్ ఇస్తుంటారు, టికెట్ తీసుకుంటాం. అలాగే చూసారు కదా ఎంత ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి పేరు గోత్రాలు అన్నీ చదివి శాస్త్రోక్తంగా చేస్తూ ఉంటారు. అలాగే పూజా స్టోర్ ఉంది, మనకు ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనం ఇంటి దగ్గర నుండి ఏది తెచ్చుకోవాలి. చాలామంది భక్తులు ఇబ్బంది పడుతుంటారు, మనకి ఏదైనా మర్చిపోయామా ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవాలని. అలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ పూజా స్టోర్లో ప్రతిదీ దొరుకుతాయి. మనం కొనుక్కొని స్వయంగా ఇక్కడ మన చేతే చేస్తూ ఉంటారు. అలాగే సోమవారి కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో పండగలాగా ఉంటుంది. ఉదయం సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చి నిజంగా ఎంతసేపు అయినా మనకు ఉండాలని అనిపిస్తుంది. ఉసిరి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది, మారేడు చెట్టు ఉంది. అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టలో పాలు పోయాలన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. నాగుల చవితికి కూడా మేము ఇక్కడికే వచ్చి చేసాం. అసలు ఈ 7 టెంపుల్స్ అని అంటారు కదా ఈ టెంపుల్కి పేరు. అలాగే వెంకటేశ్వర స్వామి కానీ ప్రతి ఒక్క భగవంతుడు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే సాయిబాబా వారు అంతా కూడా ఈ గుడిలో చాలా బాగుంటుంది. మేము చాలా సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో వాళ్ళు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఏవైనా వస్తువులు తెచ్చుకోలేకపోయినప్పటికీ అలాంటి వస్తువులు కూడా మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి. పూజా కార్యక్రమాలు దగ్గర నుంచి అభిషేకాల వరకు కూడా భక్తులకి ఎంతో శ్రద్ధ తీసుకొని అర్చకులు కావచ్చు, ఆలయ కమిటీ వాళ్ళు కావచ్చు, ప్రత్యేకమైన శ్రద్ధలతో భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేసే విషయంలో కూడా ప్రతి భక్తుడు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి లింగం దగ్గర అభిషేకం చేసే ఏర్పాటును కూడా కల్పిస్తున్నారు. భక్తులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తమ అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేక పూజల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు, అలాగే భక్తులకి అసౌకర్యం కలిగించకుండా ఈ ఆలయం అర్చకులు కావచ్చు, కమిటీ వాళ్ళు తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
ప్రత్యేకించి అభిషేకాలే కాకుండా దీపారాధన కార్యక్రమాలు కూడా శివాలయాల్లో వచ్చి చేసుకుంటూ ఉంటారు. 365 వత్తులు వెలిగించినట్లయితే సంవత్సరం అంతా కూడా మనకి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. అలాగే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, దీపారాధన చేసుకోవడానికి ఆలయానికి వచ్చిన భక్తులు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, 365 వత్తులు ప్రత్యేకించి వెలిగించుకుంటూ ఉంటారు కార్తీక మాసం. మీరు ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం చాలా బాగా జరుపుకుంటామండి. ప్రత్యేకంగా సోమవారాలు అయితే కంపల్సరీ ఉపవాస దీక్ష చేయడం, 365 ఒత్తులు వెలిగించడం కూడా జరుగుతుంది. అంటే చాలా నమ్ముతూ ఉంటారు కోరిన కోరికలు తీరుతాయి. మాసాల్లో కూడా కార్తీక మాసం స్పెషల్గా భావిస్తూ ఉంటారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఆలయంకి వస్తున్నారు? ఈ ఆలయం యొక్క విశిష్టత? మేము దగ్గరగా 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈ ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతాయి. శివకేశవులను పూజించడం, శివారాధన చేయడం, శివాభిషేకాలు చేయించుకుంటూ ఉండడం, అలాగే పౌర్ణమికి కూడా చాలా బాగా జరుగుతుంది. వచ్చి అభిషేకాలు చేయించుకుని దర్శనం చేసుకోవడం కూడా చేస్తుంటాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, ప్రత్యేకించి కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణమి రోజులు విశిష్టతో భావిస్తూ ఉంటాము. అండ్ అలాగే 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటాం. మీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ మాసంలో? ఈ కార్తీక మాసంలో మనం ఏ రోజు దీపం వెలిగించినా వెలిగించకపోయినా 365 రోజులు కలిపి ఈ కార్తీక మాసంలో 365 ఒత్తు అనేది వెలిగిస్తే 365లో పూజ చేసినంత పుణ్యమాన్ని వెలిగిస్తాము. దానివల్ల మనకి సంవత్సరం అంతా చేసినా చేయకపోయినా పుణ్యం అంతా ఒకేసారి వస్తుందని భావిస్తాము. ప్రత్యేకించి ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఈ ఆలయం యొక్క సౌకర్యాలు ఎలా ఉంటాయి? మేము వచ్చి ఒక 5 ఇయర్స్ నుండి వస్తున్నాము. ఇక్కడ పూజ చేసుకోవడం అంతా కూడా మాకు బాగుంటుంది. ప్రతి ఇయర్ కూడా ఇలాగే వచ్చి చేసుకుంటూ ఉంటాం మేము. మాకు అంతా మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటాము. మీరు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? మామూలు కార్తీక మాసంలో సోమవారాలు ఒత్తిడి వెలిగిస్తాం. వచ్చి 12 సంవత్సరాల నుంచి ఈ మందిరానికి, ఈ గుడికి వస్తూనే ఉన్నాము. రోజు వస్తూనే ఉంటాము. ప్రతి గురువారం అట్లాగా పండగలప్పుడు ఎప్పుడూ వస్తూనే ఉంటాం. ప్రత్యేకించి 365 ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటాము. దానికోసం ఎందుకు అలా చేస్తూ ఉంటాం మనం? 365 ఒత్తులు అంటే ప్రతి సంవత్సరంలో ఒకసారి తప్పిపోతుంది కదా, వెలిగించుకోవడం అనేది. జ్వరం వచ్చినా ఏం చేసినా ఊరు వెళ్ళినా అది తగ్గిపోతుందని సరి వెలిగించుకుంటాం. ప్రత్యేకించి కార్తీక మాసం కావడంతో శివాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు మనం భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. వారు కూడా చెప్తున్నారు కార్తీక మాసం కావడంతో పుణ్యఫలం కలగాలి అని 365 ఒత్తులు వెలిగించుకోవడమే కాకుండా శివాలయాల్లో అభిషేకాలు, బిల్వార్చనలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటామని భక్తులు కూడా చెప్తున్నారు. అలాగే ఆలయ అర్చకులు కూడా ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని పూజా కార్యక్రమాలు కూడా ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ప్రతి కార్యక్రమంలో కూడా దగ్గరుండి జాగ్రత్తలు తీసుకోవడం, భక్తులకి తీర్థ ప్రసాదాలు విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు ఎదురవకుండా కూడా అర్చకులు చూసుకుంటున్నారు. అండ్ ఆలయ కమిటీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలో ప్రత్యేకించి పూజలు చేసుకున్నట్లయితే తెల్లవారుజామునే చేసి పుణ్యస్థానాలు ఆచరించి శివారాధన చేసినట్లయితే పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. కెమెరా పర్సన్ దాసుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.